హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆస్తమా గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఫస్ట్ ఒక్కోసారి ఎప్పుడైనా సరే మీకు ఆయాసం వచ్చింది, మీరు వెళ్ళిన తర్వాత మీకు డాక్టర్ విల్ టాక్ అబౌట్ ద ఆస్మా లేకపోతే సిఓపిడి. బికాజ్ రెండు రకాల ప్రాబ్లమ్స్కి లక్షణాలు దగ్గర సేమ్ ఉంటాయి. సో కొంచెం డిఫరెన్స్ ఉంది అక్కడ. సో ఆ డిఫరెన్స్ గురించి ఈరోజు మీకు చెప్తాను. ఓకే, సపోజ్ మీకు ఆస్మా ఉంది అనుకోండి. ఇట్ విల్ బి దేర్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి ఒకరికి ఆస్మా రావడం అవకాశం ఉంది. ఈవెన్ మధ్యలో కూడా రావడం అవకాశం ఉంది. బట్ ఎక్కువ శాతం కేసెస్ చిన్నప్పటి నుంచి వచ్చేస్తాయి, పుట్టినప్పటి నుంచి కూడా వస్తున్నాయి. బట్ సిఓపిడి అట్లా కాదు. సిఓపిడి నార్మలీ డెవలప్స్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్, మేబీ అరౌండ్ 20, 25, 30 ఆ టైప్ ఏజ్కి వచ్చిన తర్వాత నార్మల్గా డెవలప్ అవుతుంది. బట్ ఈవెన్ చిన్న పిల్లలకు కూడా సిఓపిడి రావడం అవకాశం ఉంది తక్కువ ఏజ్లో. ఎప్పుడు అంటే సపోజ్ యు ఆర్ సఫరింగ్ విత్ ద కోవిడ్, ఇట్స్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్, ఇట్ అఫెక్ట్స్ ద లంగ్స్ డైరెక్ట్లీ. అప్పుడు ఏమవుతుందంటే లంగ్స్లో బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి మీకు ఇమ్యూనిటీ తగ్గిపోయి మీకు సిఓపిడి కూడా డెవలప్ అవడం అవకాశం ఉంది. ఓకే, so but normally you will see the COPD cases, most of the cases comes only after 20 years of age. 20 సంవత్సరం తర్వాతనే వస్తాయి. లేకపోతే పుట్టినప్పటి నుంచి సపోజ్ ఒకరికి వస్తుంది తగ్గిపోతుంది అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఆస్మా. లక్షణాలు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, కొంచెం మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అంటే సపోజ్ ఒకరు పెద్దగా అయిపోయిన తర్వాత హీ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ సమ్ కంపెనీ, maybe for some cement company, dusty area, okay, maybe radiation area, okay, and maybe in some sort of bricks company, okay. ఎలాంటి ప్లేస్లు ఎప్పుడైనా సరే మీరు వర్క్ చేయడం మొదలు పెడితే అక్కడి నుంచి డ్యూ టు ద ఎక్సెసివ్ డస్ట్ ఇంటేక్ బై బ్రీదింగ్ మీకు సిఓపిడి డెవలప్ అవడం అవకాశం ఉంది. అండ్ who are smoking very frequently, దానివల్ల కూడా సిఓపిడి డెవలప్ అవ్వడం అవకాశం ఉంది. సో సిఓపిడి ఒక్కసారి వచ్చేసిందంటే దట్ మీన్స్ యూఆర్ ఇన్ గన్ కేస్. ఓకే, ఈవెన్ ఆస్మా కూడా అంతే. బట్ ఆస్మాకు అంత ఇంపార్టెన్స్ ఇయ్యరు డాక్టర్స్. దే సే దట్ యూ కీప్ ఆన్ యూజింగ్ ద మెడిసిన్, యూ టేక్ డెరిఫ్లిన్ ఇంజెక్షన్, యూ టేక్ ఆల్ సెట్ ఆఫ్ మెడికేషన్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ. ఫ్రీక్వెంట్లీ యూ హ్యావ్ టు కమ్ అండ్ అడ్మిట్ హియర్, దట్స్ ఆల్. బట్ ఇది అట్లా కాదు. సో దీని నుంచి అనుకోవాల్సిన విషయం ఏంటంటే